నీ ముచ్చట్లు దేని గురించి అది చెప్పు ముందుగాల. ఆగో దాన్ని ఏతో చూస్తాను లారా. నేను ఆట దేనికి ఎక్కిర్రానట. రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు, అది నన్ను ఎక్కిరిస్తాను రాయటను. నా నెత్తి మీద నాట రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడు పోనాట. మరి నువ్వు అనే ఇంటి ముంగటున్న కుక్కకి ఇంతంత కూడేసినా కూడా అది ఇల్లు కావాలి కాస్తుంది. నువ్వు నీతోటి ఏం ఫాయిదా లేదు. అలకదక్కువదన్న పాస్ బాల బొక్క వేసుకొని నన్ను ఎక్కిరిస్తాను రా సాంబా. చూస్తాను ఎవరు దాని కథ. ఏయ్ తిక్కగున్నదా ముసలోడా, నోటికి ఎంతో అంత మాట్లాడుతున్నావు. నేను కనుక ఆడికి వచ్చిందనుకో నీ దౌడలు దగ్గరకు వస్తుందా ఏమనుకుంటున్నావో. మరి నన్ను ఎందుకు అంటావే? రూపాయి ఇత్తివా, ఆటాడిత్తివా, బువ్వెత్తివా, కూరెత్తివా? నువ్వు నా తెరువుకి ఎందుకు వచ్చినావు? నా జోలికి ఎందుకు వచ్చినావు? నీ వార్తకు వచ్చినా, నీ జోలికి వచ్చినా అలకదక్కదనా? నా తెరువుకి వచ్చినా నేను నిన్ను మాట అంటానా? నువ్వు లేవా అరెస్ట్ చేయాలి నేను అనేటప్పుడు? మన పంచాయతీ చెప్పు. దాంతో పంచాయతీ కొలుచుకుంటే మనకు కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదిరా? ఇక నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. నేను చెప్పినట్టు మన ముసలోళ్ళం అందరం కలిసి ఓ రోజు చూసుకొని మన గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేయాలి అందరం. మరి తగ్గద్దు. మరి అయితేనే ఎవరింత వాడు మలుచుకొని పంచి ఇక గట్లనే అవుతుంది మన బతుకంత. మరిగా కొత్తాకర్ దాకా గిట్లనే ఉంటుంది మరి కథ. సరే గాని ఇంతకీ మీ ముసలోళ్ళు ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు అది చెప్పు ముందుగాల. ఎందుకే ఉన్నది, మా ముసలోళ్ళకి ఇస్తామన్న ₹4000 పింఛను పైసలు సర్కారు ఇప్పటి వరకు కూడా పెంచి ఇస్తలేదు. అరే ఎవరి బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకు రావాల్సిన బకాయిల కోసం మేము ఎందుకు ధర్నా చేయదు చెప్పు. ఇంతకు ఎవరు ధర్నా చేస్తున్నారని వాళ్ళని చూసి మీరు ధర్నా చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పు రాదు. అరే దవాఖానాలకు బిల్లులు బకాయి పడ్డరు అని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామన్న బట్టి, పిల్లగాళ్ళకు ఫీజులు బకాయి పడ్డాము అని చెప్పి కాలేజీలు చదువులు చెప్పమన్న బట్టి, పిల్లగాళ్ళకు కొలువులు ఎత్తలేరు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయబట్టి, రేషన్ దుకాణాలకు బిల్లులు బకాయిలు పడ్డాయి అని చెప్పి రేషన్ దుకాణాలు బంద్ పెడతామన్న బట్టి, 5 నెలల సంధి జీతాలు ఇస్తలేరు అని కొంతమంది ఉద్యోగులు ధర్నాలు చేయబట్టి, మాకు ఊర్య బత్తాలు ఇస్తలేరు అని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయబట్టి, వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకి ఇస్తామన్న ₹4000 పింఛను ఇయ్యనప్పుడు మా ముసలోళ్ళం అందరం మేము ధర్నాలు చేయాలి అవద్దా? చేస్తాం. ఏ సప్పుడు చేయరేమరా, అట్లా కూర్చుంటారు. అంటే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారని మీరు చేద్దాం అనుకుంటున్నారు తప్పితే ఇన్నొద్దుల సంధి మీకు సోయలేదన్నట్టు అంతే కదా. నా పక్కన సర్కారు ఎక్కిన 100 రోజులనే మా ముసలులకు ₹4000 పింఛను పైసలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట తప్పినా కూడా మేము ఏమనుకుంటే సప్పుడే కూకున్నాం. ఎందుకు అని అంటే అరే సర్కారు కూడా జరంత చేయి చదువుకోవాలి కదా అని ఇన్నొద్దులు ఓపిక వచ్చినాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. ఈ మోక తప్పిందనుకో తర్వాత మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. ఇదే అసలైన సమయం. ఇప్పుడే మనం గట్టి పట్టు పట్టాలి చెయ్యాలి. ఊకోం, అసలే మేము ఊకోం.